అస్సలు మర్చిపోవద్దు. ఏం చూపిస్తున్నానా అనుకుంటున్నారా? సో, ఇది ఒక ట్రక్ అన్నమాట. ఎందుకొచ్చిందంటే, అన్వివి బోలెడన్ని బట్టలు మంచి మంచి బట్టలన్నమాట. దానివి ఆహ్, చాలా మంచి బట్టలు. కానీ చిన్నవయిపోయినవన్నీ గూడా తీసుంచాను. అది ఒక ఆర్గనైజేషన్‌కిచ్చానన్నమాట. సో, మీకు ఇప్పుడు ఉగాది వస్తుంది కదా! సో, మీ ఎవరికన్నా కూడా హెల్ప్ అవుతదేమో అని చెప్పి షేర్ చేస్తున్నా. ఇది ఇన్‌స్టాగ్రామ్‌లో అలా స్క్రాల్ చేస్తూ ఉంటే ఒక ఫౌండేషన్ కనిపించింది. విశ్వ అని చెప్పి స్క్రీన్ రికార్డ్ కూడా పెట్టాను. మీకు క్లియర్‌గా కనిపిస్తదని చెప్పి. ఆహ్, మెయిన్‌గా మనం బట్టలు అవన్నీ తీస్తాము. కానీ ఎవరికివ్వాలో అర్థం గాదు కదా! దాని తర్వాత ఈ ఆన్‌లైన్‌లో కనిపించేవి ఎక్కువగా ఒక పికప్ పాయింట్ దగ్గరికొచ్చి ఇవ్వమంటారు. బట్ ఏంటంటే వీళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకున్నారు. నాకిది చాలా నచ్చింది. నేను ఊరికే అలాగా స్క్రోల్ చేస్తూ ఉంటే కనిపించింది. ఆహ్, రిజిస్టర్ అయ్యాననమాట. తర్వాత కాల్ చేస్తే కనుక్కున్నప్పుడు వచ్చి తీసుకెళ్తామన్నారు. ఓహ్! వావ్! అని చెప్పి అలా అన్వి బట్టలు బోలెడన్ని ఇంకా దుప్పట్లు అవేవేవో ఉంటే అవన్నీ కూడా ఇచ్చాను. సో, ఇదే విశ్వ అని చెప్పి ఆహ్, విశ్వ డాట్ ఓఆర్‌జీ అక్కడ వెబ్‌సైట్ చూసారు కదా! సో, అక్కడికెళ్ళి మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. వాళ్ళని అడిగాననమాట. ఇప్పుడేం జేస్తారు అంటే, మనకి దగ్గర నుంచి పట్టుకెళ్ళినవన్నీ కూడా సెగ్రిగేట్ చేస్తారంట. ఆహ్, అంటే ఎవరికి కావాల్సినవి వాళ్ళకి ఓల్డ్ ఏజ్ హోమ్‌గా, ఆర్ఫనేజ్‌గా అలా వాళ్ళు సెగ్రిగేట్ చేసి, అలాగా వాళ్ళకి డొనేట్ చేస్తారంట. సో, ఇప్పుడు ఉగాదొస్తుంది కదా! మీ ఎవరికన్నా గూడా ఇల్లు క్లీన్ చేసినప్పుడు బోలెడంత అన్నీ తీసుకెళ్తారు వీళ్ళు. అలా లేదు ఇవే తీసుకెళ్తాము అనేం లేదు. కానీ రిజిస్టర్ అయితే వాళ్ళు కాల్ బ్యాక్ చేస్తారు. సో, హైదరాబాద్‌లో మరి ఇంకా వేరే వేరే ఏరియాస్‌లో ఉంటే నాకు తెలీదు. హైదరాబాద్‌లో అయితే కలెక్ట్ చేసుకుంటారు. వేరే ఊర్లలోని ఒకసారి మీరు కాల్ చేసి కానీ కనుక్కోండి. ఇది మీ ఎవరికైనా హెల్ప్ అవుతదేమో అని చెప్పి షేర్ చేశాను. ఇక్కడేవో ఈవెంట్స్ ఏవో కూడా జరుగుతూ ఉన్నట్టున్నాయి. ఇవి కొలాబరేషన్ ఏంటి కాదు. జస్ట్ మన పాత బట్టలు ఎవరికివ్వాలో ఏంటో మనకర్థం గావు కదా! మనం తీసుకెళ్ళి ఇవ్వలేము. ఎక్కడ ఎక్కువ ఎక్కువ ఉన్నప్పుడు అవన్నీ మోసుకొని తీసుకొనెళ్ళడం ఒక టాస్క్ అన్నమాట. అలా కాకుండా వచ్చి తీసుకెళ్తే ఈ ఆప్షన్ నాకు నచ్చి నేను మీతో షేర్ చేస్తున్నాను. సో, హోప్ ఇట్ విల్ హెల్ప్ సమ్‌వన్ సమ్‌వేర్ ఏమంటారు? అండ్ తర్వాత మన వ్లాగ్‌లోకొచ్చేద్దాము. సో, ఇప్పుడు చూపిస్తుంది అగారో స్పిన్ మాప్. మా పనమ్మాయి మళ్ళీ రావట్లేదు. నా పని అయిపోతుంది లిటరల్లీ. నాకస్సలు ఓపిక ఉండట్లేదు. వీడితోటి, వైభూతోటి చేసుకోలేకపోతున్నాను. కానీ 10 సార్లు మానేస్తుందనమాట. కోపమొస్తుంది. అనిపించేసి ఇంకెవరినైనా పెట్టుకుందామా అన్నట్టు అనిపిస్తుంది. బట్ అలా జరుగుతూ ఉంది. అందరింట్లలో జరిగేవే. అలాంటప్పుడు ఇలాంటి స్పిన్ మాప్స్ ఇవే నన్ను కాపాడుతున్నాయి ప్రస్తుతానికి. దీని లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్‌లోని చెక్ చేయండి. సో, రోజంతా ఇల్లు ఏంటో ఆళ్ళొచ్చి చేస్తే అరగంటలో, గంటలో పనయిపోద్ది. నేను చేస్తే రోజంతా పని చేస్తున్న ఫీలింగే వస్తుంది. ఆహ్, సామాన్లు కడగాలి, డిష్ వాషర్ ఎయ్యాలి. డిష్ వాషర్ ఏసిన తర్వాత కూడా కుప్ప సామాన్లుంటాయి. అవన్నీ చేయాలి. తర్వాత బట్టలారబెట్టాలి, తీయాలి. నాకు రోజంతా పని చేస్తున్నట్టే ఉంది. మరి ఆళ్ళు చేస్తే ఆ గంటలో ఎలాగైపోద్దో అర్థం కాదు. అండ్ ఇంట్లో కొన్ని 2 బనానాస్ ఉన్నాయి. ఆ బనానాస్ తోటి ఏదో పెద్ద బేకింగ్‌లో ఎక్స్‌పర్ట్ లాగా ఒక మెజరింగ్ కప్ కూడా పట్టుకోకుండా చకా చేత్తో ఏసి చేసేసాను. టేస్ట్ బానే వచ్చింది కానీ ఫ్లఫీగా రాలేదు. నాకు తెలిసి నేను బేకింగ్ పౌడర్ బదులు బేకింగ్ సోడా ఏసినట్టున్నాను. టేస్ట్ బానే ఉంది కదా! అని చెప్పి తినేసా. సేమ్ బ్యాటర్ మనం పాన్ కేక్స్ లాగా కూడా చేసుకుంటే ఇంకా బావుంటది. బనానా, కొంచెం పాలు, కొంచెం నూనె, కొంచెం ఆయిల్, కొద్దిగా వెనిల్లా ఎసెన్స్ ఏసేసుకోవాలి. తర్వాత బనానాతో ఎప్పుడైనా వాల్‌నట్ చాలా బావుంటది. కాబట్టి బోలెడన్ని వాల్‌నట్స్ కూడా చాప్ చేసేసి ఇందులో వేసేసుకోవచ్చు. దాని తర్వాత ఇందులో కొంచెం మైదా, బేకింగ్ సోడా కాదు బేకింగ్ పౌడరెయ్యాలి. ఆహ్, అది కొంచెం సీవ్ చేసేసి మన బ్యాటర్ రెడీ అయిపోద్ది. అప్పుడు పాన్ కేక్ కావాలంటే పాన్ కేక్, కేక్‌లాగా కావాలంటే కేక్‌లాగా అలాగా మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. మొన్న మిల్లెట్ కేక్ చేసి నీరసం వచ్చిసింది. సరే కొంచెం టేస్టీగానే తిందాం అని చెప్పి ఈరోజు కొంచెం మైదా ఏసేస్తున్నాను. మైదా తినకూడదు యెస్. ఐ నో ఎక్కువ ఏం తినట్లేదు. కొద్దిగా పర్లేదు. ఇంకా వాల్‌నట్స్ మీలో ఎంతమందికిష్టం? అండ్ ఇంకేంటి కబుర్లు? బోలెడు మంది ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వాళ్ళందరిని కూడా అరెస్ట్ చేసేస్తున్నారు. ఫుల్ హడావిడి జరుగుతుంది యూట్యూబ్‌లోని. మీరు చూస్తున్నారా? ఫాలో అవుతున్నారా? ఏంటి అనేది చెప్పండి. బోలెడు మంది సెలబ్రిటీస్ మీద, అందరి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారట. న్యూస్‌లో చూసాను. సో, అలాగే అవ్వాలి. అన్నన్ని డబ్బులు తీసుకుంటారు తెలుసా అసలు. అండ్ బోలెడు మంది ఎంత ప్రాబ్లమ్ అవుతదో. ఇలాంటివి చూసినప్పుడు ఎక్కడో ఒక తెలియని ఒక సాటిస్ఫాక్షన్ ఒస్తది తెలుసా. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ అవన్నీ ఎలా ఉంటాయంటే చిన్న యూట్యూబర్స్ నుంచి అందరికి
వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. నాకు కూడా మనం కూడా ఇప్పుడు యూట్యూబ్‌లో ఎక్కువ మంది ఉన్నా లేకపోయినా చాలా సంవత్సరాల నుంచి ఉన్నాం గాబట్టి బోలెడు సార్లు మనకి కూడా వచ్చిందన్నమాట. ఇలా ప్రమోట్ చేయండి. కొంచెం అమౌంట్ కూడా మంచిగా ఇస్తారు. కానీ ఎప్పుడు కక్కుర్తి పడి చేయలేదు. ఆహ్, సో, అప్పుడప్పుడు అనిపిస్తది. యెస్. నీ ఎథిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉంచుకుంటేనే బావుంటది అని. ఏమంటారు? కరెక్టే గదా! సో, అలా ఒక తెలియని హ్యాపీనెస్ వచ్చింది. ఆ న్యూస్ చూసినప్పుడు. ఆ! మంచి పనయింది, మంచి పనయింది. ఇన్నిన్ని డబ్బులు తీసుకున్నదే కాకుండా ఎంతమందికి ప్రాబ్లమ్ అయింది కదా! సో, అలానే అవ్వాలి అని నాలో ఒక ఏమంటారు? ఒక తెలియని సాటిస్ఫాక్షన్ వచ్చిందన్నమాట. సో, మీరు న్యూస్ చూస్తున్నారా? లేదా? మీరెప్పుడైనా అలాంటివి ఏమైనా ఇన్‌స్టాల్ చేసారా? మీకు చేసిన వాళ్ళెవరైనా తెలుసా? ఏంటి అనేది షేర్ చేయండి. అండ్ ఈ అల్యూమినియంది ఇది బార్ కేక్‌కి బావుంటది. చిన్నగా సన్నగా ఉంటది. మనం డైలీ చేసుకోవడానికి బావుంటది. నా దగ్గర ఇంకా రకరకాలవి బేకింగ్ సామాన్లు అప్పుడు కొన్నాం గుర్తుందా? అవన్నీ ఒకటి ఒకటి వాడాలి. ముందు పనమ్మాయి రోజు వచ్చేస్తే, మనకు కొంచెం పని జరిగి, కొంచెం టైం దొరికితే ఏవన్నా చెయ్యాలి, వండాలి అని ఉత్సాహం వస్తది. రోజంతా ఇంకా అవే ఆలోచిస్తూ ఉంటే, నాట్ ప్రొడక్టివ్ లాగా ఫీలింగొస్తుంది. అండ్ కేక్ అయితే మేము తినేసాం మంచిగా. తర్వాత యాస్ యూజువల్ డిసానో పెన్ని పాస్తా. సో, మీరెవరైనా పాస్తా కొనుక్కుందాం అనుకుంటే, ఒకసారి ఈ డెసానో పాస్తాని కన్సిడర్ చేయండి. ఇందులో మనకి ఆర్టిఫిషియల్ కలర్స్, ఫ్లేవర్స్ ఏంటి ఉండవు. అండ్ కొంచెం హెల్తీయర్ ఆప్షన్ అన్నమాట పాస్తాలు. సో, మైదా మనం ఇష్టపడం కాబట్టి, అలా కేకుల్లో వాటిల్లోని ఏసుకున్న, ఇలా పాస్తా వీటిల్లోని వాటిల్ని కొంచెం ఏమంటారు? నెగ్లెక్ట్ చేసి, ఇలా 100% డరం వీట్ సెమోలినాతో చేసినవి చేసుకోవచ్చు. ఎండలు గట్టిగా వచ్చాయి. ఇంకొక 2, 3 రోజులు ఎండలు బాగుంటాయట. తర్వాత ఒక 4, 5 డేస్ వర్షాలు పడతాయట. సో, గెట్ రెడీ. మీ దుప్పట్లు అన్నీ ఉంటే ఉతికేసుకోండి ఇప్పుడే. అండ్ ఈసారి నేను మన కుండ చూపించలేదు కదా! చాలా రోజులయిపోయింది కుండ పెట్టేసాము. ఇప్పటికి కుండ పెట్టుకోకపోయుంటే పెట్టుకోండి. ఎంత బావుంటాయో నీళ్ళసలు. ఈ సమ్మర్‌లోనే మనం కుండలో నీళ్ళు తాగగలం. మళ్ళీ వర్షాకాలం, చలికాలం వచ్చేసిన తర్వాత కుండలో వాటర్ మనకి సెట్ అవ్వదు. కాబట్టి సమ్మర్‌లో మస్ట్‌గా అందరి ఇంట్లో ఉండాలి ఈ కుండ. ఎవ్రీడే మనం కొంచెం వాటర్ ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 2 డేస్‌కొకసారి ఇలా ఉత్తి నీళ్ళతో వాష్ చేసేసుకున్నా సరిపోద్ది. ఎప్పుడైనా ఈ మట్టివి యూజ్ చేసేటప్పుడు ఎక్కువ సోపు, డిటర్జెంట్స్ అన్నీ పెట్టకూడదు. ఈ మధ్యన నేను రాగి పిండితో కడుగుతున్నాను. నెక్స్ట్ ఎప్పుడైనా కడిగినప్పుడు చూపిస్తాను. చాలా బావుంటుందనమాట. రాగి పిండి ఇంత పనికొస్తదా అనిపిచ్చింది. అండ్ అది కెమికల్ కాదు కాబట్టి మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు కూడా. అంటే పెరుగు గిన్ని ఇవన్నీ కూడా మనం రాగి పిండితో కడుక్కుంటే చాలా బావుంటది. జిడ్డుగా ఉన్నదన్నీ పోతది. తర్వాత కెమికల్ కూడా యూజ్ చేయం. ఎందుకంటే ఈ మట్టి వాటిల్లో కన్నాలుంటాయి కదా! ఆ కన్నాల లోపలికి ఆ డిటర్జెంట్ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎళ్ళిపోయి ఉండిపోతాయి. సోక్ అయ్యి ఉండిపోతాయి. తర్వాత మనం యూజ్ చేసినప్పుడు ఎక్కువ మనం తినడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. కాబట్టి కెమికల్స్ ఏం పెట్టకుండా చూసుకోవడమే మంచిది. అండ్ ఇక్కడ దాన్ని ఎప్పుడు ప్లేస్‌లోనే పెట్టేసాను. వైబు కూడా తాగుతున్నాడు కొద్దిగా. అండ్ చాలా బావుంటాయి. కమ్మగా ఉంటాయి వాటర్. నాకు చాలా చాలా ఇష్టం. మా ఇంట్లో అందరికీ ఇష్టమే. ఫ్రిడ్జ్ వాటర్ తాగము. సో, ఇలా అయితే తాగుతాం. ఫ్రిడ్జ్‌లో ఒక్కసారి పెట్టామంటే ఇంక తాగాలి, తాగాలి కూలింగ్ వాటరే కావాలి అనిపిస్తూ ఉంటది. బట్ ఈ కుండలో నీళ్ళు మనకి సోల్ సాటిస్ఫాక్షన్ ఒస్తదన్నమాట. ఆ దాహం తీరిన ఫీలింగొస్తది. మీలో ఎంతమందికి ఇలా ఇష్టం? ఎంత చెప్పావు హరీష తొక్కలో కొండ పెట్టి అని ఎవరికైనా అనిపిస్తే కనుక మీరు పెట్టుకొని చూడండి. యూ విల్ ఫీల్ ఇట్. దాని తర్వాత మన రెగ్యులర్ పనులుంటాయి కదా! మినపప్పు నానబెట్టు, గ్రైండ్ చెయ్యు, నూక కలుపు, ఇడ్లీ పిండి ఉంచు, ఇడ్లీ చెయ్యు, చట్నీ చెయ్యు అనుకుంటా బోలెడు పనులుంటాయి కదా! అండ్ మినపప్పు నానబెట్టి ఎక్కువ సేపు ఉండిపోయింది. ఆ పొంగంతా పోతదని చెప్పి అలాగా వాటర్ ఎక్కువ చేస్తున్నాను. అండ్ ఒక 2 చెట్లు, మొక్కలు గూడా ఉండాలి ఇంట్లోని. అప్పుడు ఇలాంటివి యూజ్ చేసినప్పుడల్లా ఆ వాటర్ తీసుకెళ్ళి ఆ మొక్కలకెయ్యొచ్చు. మా ఇంట్లో ప్రస్తుతానికైతే ఏం లేవు. అందుకని జెప్పి ఇంకా పడేస్తున్నాను. ఇంకేం జేస్తాం? అలా నేను నా సంసార సాగరాన్ని ఈదుతాను. మీరు కూడా ఈదుతూ నా వీడియో చూసేయండి. అండ్ నెక్స్ట్ వీడియో రేపు మళ్ళీ కలుస్తానన్నమాట. సో, బై బై. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అండ్ డీక్లటర్ చేసినవి ఎవరో ఒకళ్ళకి డొనేట్ చేయండి. ఎవరికి చేయాలో తెలియకపోతే ఆ వెబ్‌సైట్ ఒకసారి చెక్ చేయండి. కుదిరితే డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. లేకపోతే విశ్వ.org మీరు టైప్ చేసినా వచ్చేస్తది. సో, అదన్నమాట. ప్రశాంతంగా మిక్సీ కూడా యేసుకొనివ్వడు తెలుసా! అలా చేయి పెడతాడు, కాలు పెడతాడు, అది పెడతాడు, ఇది పెడతాడు. బట్ ఇట్స్ ఓకే. ఏం చేయలేం. సో, బై బై. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.